హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే వేరియబుల్ ఇన్ జావా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటో ఒకసారి మనం దాని యొక్క డెఫినేషన్ చెక్ చేద్దాము. దాని తర్వాతకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక కంటైనర్, ఓకేనా. సో వేరియబుల్ గురించి తెలియాలంటే, వేరియబుల్ కథ గురించి తెలియాలంటే మనకి ఒక స్టోరీ అయితే తెలియాలి. స్టోరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకోండి, ఏంటి అంటే ఒక బిర్యానీ ప్లేట్ తీసుకోండి, ఓకేనా. సో ఒక ప్లేట్లో మనము అది బిర్యానీ వేస్తాం కదా. సో వేసినప్పుడు అదేమవుతుందంటే ఒక బిర్యానీ ప్లేట్ అవుతుంది, ఓకేనా. సో ఏంటి, ప్లేట్ అనేది ఒక కంటైనర్, ఓకేనా. సో ఒక కంటైనర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ ప్లేట్లో బిర్యానీ వేసినావు కాబట్టి అది బిర్యానీ ప్లేట్ అయింది, ఓకేనా. అంటే చికెన్ బిర్యానీ వేస్తే చికెన్ బిర్యానీ ప్లేట్ అయ్యింది, నువ్వు మటన్ బిర్యానీ వేస్తే మటన్ బిర్యానీ ప్లేట్ అవుతుంది, నువ్వు ఒకవేళ ఫిష్ బిర్యానీ వేస్తే ఫిష్ బిర్యానీ ప్లేట్ అవుతుంది కదా. ఇదట్నే మైండ్లో పెట్టుకో. నేను దాన్ని ఇక్కడికి కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో బిర్యానీ అనేది మైండ్లో ఉండండి, సరే. సో ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక కంటైనర్ ఫర్ స్టోరింగ్ ది డేటా వాల్యూ అనమాట. లేకపోతే ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే మెమరీ లొకేషన్ నేమ్ ఫర్ డేటా, ఓకేనా. సరే, ఏంటి వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేట్, ఓకే. సో ఈ ప్లేట్లో మనము ఇందాక చెప్పినట్లే ఓకే స్టోర్ చేసాం. సో ఈ విధంగా మనం స్టోర్ చేసాం. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఒక కంటైనరు ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. అంటే ఈ యొక్క ప్లేట్లో మనము బిర్యానీ స్టోర్ చేస్తున్నాం, ఓకేనా. సరే, అయితే ఈ వేరియబుల్ అంటే కంటైనర్ ఉన్నాం కాబట్టి ఇక్కడ కంటైనర్ ఏమవుతుంది, మన ప్లేట్ అవుతుంది, ఓకే, మన ప్లేట్ అవుతుంది. అండ్ బిర్యానీ అనేది ఏమవుతుందంటే ఏదైనా వాల్యూని స్టోర్ చేస్తుంది కాబట్టి బిర్యానీ ఏమవుతుందంటే వాల్యూ అవుతుంది, ఓకేనా. సో ఏ టైప్ ఆఫ్ బిర్యానీ అంటే నువ్వు ఒకవేళ ఇక్కడ చికెన్ ఉంటే చికెన్ అనేది మన ఒక డేటా టైప్ అవుతుంది, ఓకేనా. సో సేమ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వేరియబుల్ అంటే ఏంటంటే కంటైనర్ ఫర్ స్టోరింగ్ ది డేటా వాల్యూస్. ఒక కంటైనర్ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం మనం యూజ్ చేసే దాన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాం, ఓకే. ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే మెమరీ లొకేషన్ నేమ్ ఆఫ్ డేటా. సో ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే మెమరీ లొకేషన్, మన సిస్టంలో ఎక్కడైతే ఆ డేటా స్టోర్ అవుతుందో ఆ మెమరీ లొకేషన్ నేమ్ని మనము వేరియబుల్ అని కూడా చెప్పుకోవచ్చు, అది కూడా చెప్పుకోవచ్చు, ఓకే. అయితే ఇక్కడ సింపుల్గా ఈ వేరియబుల్ ఒక సింటాక్స్ అయితే నేర్చుకోవాలి. సింటాక్స్ అంటే ఏంటంటే ఒక రూల్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ అయితే ఉంటుంది. సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ నేర్చుకుంటేనే మీరు ఏదైనా కూడా చేయగలుగుతారు. సింటాక్స్ మనకి వేరియబుల్కి ఏముంటుందంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఓకే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఏ విధంగా తీసుకుంటుంది అంటే ఈ వాల్యూ అనేది ఓకే ఈ వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది. అది ఏ టైప్లో స్టోర్ అవుతుంది అంటే మనం ఏ టైప్ ఇస్తే ఆ డేటా టైప్లో స్టోర్ అవుతుంది. అయితే ఇప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కన్వర్ట్ చేసి చూద్దాం, ఓకే. వాల్యూ అనేది ఏంటి, ఇక్కడ నేనేం చెప్పిన వాల్యూ అనేది మనకి ఇక్కడ బిర్యానీ, ఓకే. సో ఎక్కడ స్టోర్ అవుతుంది, వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది, అంటే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. వేరియబుల్ అంటే ఏంటి, కంటైనర్. సో వేరియబుల్ అంటే ఇక్కడ ఏంటి, ప్లేట్. సో అది ఏ ప్లేట్, ఏ కంటైనర్, ఓకే, అది ఏం వాల్యూ స్టోర్ చేసుకుంటుంది అంటే చికెన్, ఓకే. సో అది అంటే నీకు ఇక్కడ నీ యొక్క డేటా అంటే నీ యొక్క వాల్యూని బట్టి, ఓకే, నీకు వాల్యూని బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మటన్ ఉందనుకోండి, ఓకే, మటన్ ఉందనుకోండి. సో ఇక్కడ వాల్యూ కూడా మనకి ఏముంటుంది, బిర్యానీ ఉంటుంది. టైప్ మటన్ కాబట్టి అదేమవుతుంది అంటే మనకి ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది మటన్ వేరియబుల్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఈ విధంగా ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం, ఎక్కడికి, మన జావాలోకి వచ్చినట్లయితే ఇనిట్ డేటా టైప్ తీసుకొని ఒక వేరియబుల్ తీసుకొని ఒక వాల్యూ ఇచ్చినట్లయితే ఇంట్ వేరియబుల్ ఒక వాల్యూ అవుతుంది కదా. సేమ్ అదే విధంగా ఒక ఎగ్జాంపుల్ అయితే రాస్తాను చూడండి. డేటా టైప్ దగ్గర ఇంట్ వాల్యూ అంటే వేరియబుల్ నేమ్ దగ్గర ఏ ఈక్వల్ టు 1 సెమీకోలన్. సరే, ఇక్కడ 1 అనేది వాల్యూ, ఏ అనేది వేరియబుల్ నేము, ఇంట్ అనేది డేటా టైపు. సో ఏ అనేది ఏంటి, ఇంట్ వేరియబుల్. ఏ అనేది ఏంటి, ఇంట్ వేరియబుల్. ఇక్కడ కూడా ప్లేట్లో మనకి ఇక్కడ ప్లేట్ అంటే ఏంటి, ఇక్కడ చికెన్ బిర్యానీ, ఓకేనా. సేమ్ అది. సో ఇంకోటి రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు, ఫ్లోట్
ఫ్లోర్ b ఈక్వల్ టు 2.3 f ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది డేటా టైప్స్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది, బట్ మీకు వేరియబుల్ అర్థం కావడం కోసమే చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఇది వాల్యూ అని చెప్తాము. ఓకే, అది ఏ వాల్యూ అని చెప్తాము. ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, బి అనే వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఏ టైప్లో స్టోర్ అవుతుందంటే ఫ్లోట్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్పాలంటే వేరియబుల్ అనేది ఒక కంటైనర్. దానిలో ఏం స్టోర్ చేస్తే అది తీసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న టైప్ను బట్టి అది ఏ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మనం చెప్పొచ్చు సింపుల్గా. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఓకే, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంటైనర్. ఓకే, ఇది ఒక కంటైనర్. సో ఈ కంటైనర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో వాటర్ పోసినాం అనుకోండి. ఓకే, ఈ కంటైనర్ అనేది ఏంటి, మనకి నార్మల్గా ఇది ఒక వేరియబుల్ నేము. వాటర్ పోస్తే ఏంది, వాల్యూ. ఓకేనా? సో ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏమంటామంటే వాటర్ కంటైనర్ అని చెప్తాం. ఓకేనా? సేమ్ అదేవిధంగా దీనిలో మనం ఏదైనా సంథింగ్ ఏదైనా థమ్స్అప్ పోసినాం అనుకోండి. థమ్స్అప్ పోసినప్పుడు ఈ కంటైనర్ థమ్స్అప్ పోసినా కాబట్టి థమ్స్అప్ ఏమవుతుంది, ఒక వాల్యూ అవుతుంది. సో టోటల్ కలిపి మనం ఏం చెప్తాం, అది థమ్స్అప్ కంటైనర్ అని చెప్తాం. ఓకేనా? అంటే మనం లోపల ఉన్న ఆ యొక్క లిక్విడ్ని బట్టి, ఓకేనా, సో మనం ఒక ఆ కంటైనర్ బట్టి ఆ ఏ కంటైనర్లో చెప్తాం. సో ఇట్లా మనము జావాలో చాలా వరకు అయితే యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా మీరు ఒకైతే సింటాక్స్ అయితే మైండ్లో పెట్టుకోండి, మీకు నేను ప్రాక్టికల్ ఇంకా క్లారిటీ అయితే ఇస్తాను. వేరియబుల్ అనేది ఒక కంటైనర్ ఏదైనా ఒక దాన్ని స్టోర్ చేస్తుంది. ఓకేనా? దాని సింటాక్స్ వచ్చేసరికి డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. ఇక్కడ డేటా టైప్ దగ్గర ఏదైనా ఉంటుంది, ఇంట్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది, బైట్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది. వేరియబుల్ నేమ్ ఓకే, ఏదైనా రాసుకో, నీ పేరు రాసుకో, నా పేరు రాసుకో, ఎవరి పేరు రాసుకో, నో ప్రాబ్లం. కాకపోతే ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది, అది ఎట్లా కూడా చెప్తాను. వాల్యూ అనేది ఏదైనా రాసుకో. నువ్వు ఎలా రాసుకుంటావు, ఓల్ నెంబర్స్ రాసుకుంటావా, డెసిమల్ పాయింట్స్ రాసుకుంటావా, స్ట్రింగ్స్ రాసుకుంటావా, ఏదైనా రాసుకో. ఓకేనా? అట్లా ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. సరే, మనకి ఈ జేమ్స్ గాస్లింగ్ ఏం చేసిందంటే వేరియబుల్స్ నువ్వు డిక్లేర్ చేసుకుంటావు, ఓకే, బట్ ఎట్లా పడితే అట్లా డిక్లేర్ చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన అంటూ మనకి ఏం చేసిందంటే కొన్ని రూల్స్ పెట్టిండు. ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటో ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇది ఇంకా క్లారిటీ రావాలంటే మీరు ప్రాక్టికల్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. ఆ ప్రాక్టికల్ పార్ట్లో ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మైండ్లో పెట్టుకోండి, వేరియబుల్ అంటే ఓన్లీ ఒక కంటైనర్ పెట్టుకోండి, వాల్యూ అంటే కంటైనర్ లోపల ఉంటుందని చెప్పేసి పెట్టుకోండి, అంతే. సరే, రూల్స్ వచ్చేసరికి ఏంటంటే వేరియబుల్ నేమ్ షుడ్ బి క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు, 0 నుంచి 9 వరకు, అండ్ అండర్ స్కోరు $సింబల్ ఉండొచ్చు. మన వేరియబుల్ నేమ్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ రాస్తాం కదా, ఈ వేరియబుల్ నేమ్లో ఎలా అయినా ఇవన్నీ ఉండొచ్చు. అంటే ఎలా ఉండొచ్చు, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్, 0 నుంచి 9, అండ్ అదేవిధంగా అండర్ స్కోర్, అండ్ అదేవిధంగా ఏంటి మన యొక్క $సింబల్ ఈ వేరియబుల్ నేమ్లో ఉండాలి. సరే, నెక్స్ట్ రూల్ ఏం చెప్పిండు, పాటించమని చెప్పిండంటే నో డిజిట్ ఫర్ ఫస్ట్ క్యారెక్టర్. నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ నేమ్ తీసుకుంటావో, ఇక్కడ వేరియబుల్ నేమ్ తీసుకుంటావో, ఓకే, ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటావో, ఈ వేరియబుల్ నేమ్లో ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్లో డిజిట్ అనేది యూజ్ చేయకు అని చెప్పిండు. ఓకేనా? ఒకవేళ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, డన్. ఇంకోటి ఏం చెప్పిండు, బ్లాంక్ స్పేసెస్ ఆర్ వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నాడు. నువ్వు వేరియబుల్ నేమ్ తీసుకున్నప్పుడు, ఎప్పుడన్నా ఏదైనా వేరియబుల్ నేమ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ ఇవ్వకు, అది అలో కాదు. ఎందుకంటే రెండింటికి మీకు స్పేస్ ఇస్తే మీకు సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసుకోండి వర్డ్. ఇప్పుడు నా పేరు ఉంది కిరణ్ సాగర్. కిరణ్కి కొంచెంసేపు అయిన తర్వాత కిరణ్, కొంచెంసేపు అయిన తర్వాత సాగర్ అంటే ఎలా ఉంటుంది, దానికి రెండింటికి కలిసినట్టు ఉండదు, రెండు స్పీడ్ చెప్పాలి కదా. సో అట్లా స్పేస్ మధ్య ఇస్తే అది వేరియబుల్గా ట్రీట్ చేయదు, అట్లా ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చరికి కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్. నువ్వు ఒకవేళ వేరియబుల్ నేమ్ తీసుకోవాలి అనుకుంటే కీవర్డ్స్ అనేది వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే కీవర్డ్స్ అనేది సిస్టమ్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్, అంటే వాటికి ఆల్రెడీ కీవర్డ్కి సంథింగ్ రూల్స్ పెట్టింటారు. సో అవి మనం తీసుకొచ్చి మనం వేరియబుల్ నేమ్స్గా వాడొద్దు, అది కరెక్ట్ రూల్ కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కేసు సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటాను, ఏంటి ఇక్కడ నా పేరు తీసుకుంటాను. ఓకే, KIRAN ఈక్వల్ టు 1 సెమీకోలన్ ఇంట్. ఓకే, సేమ్ ఇంట్. ఓకే, క్యాపిటల్ KIRAN ఈక్వల్ టు 1 సెమీకోలన్. సో ఇదేంటి, డేటా టైప్
వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇది వాల్యూ, ఇది సెమీకోలన్. సరే, ఇప్పుడు మీరు నార్మల్గా వచ్చినట్లయితే ఇదేంటి లైక్ ఇది డేటా టైప్, వేరియబుల్ నేమ్, అసైన్మెంట్ ఆపరేటర్, వాల్యూ, సెమీకోలన్. ఇక్కడ మనం దీన్ని చదివితే ఎట్లా ఉంటుంది, ఇక్కడ కిరణే ఉంటుంది, ఇక్కడ కిరణే ఉంటుంది. బట్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే నువ్వు ఇక్కడ లోవర్ కేస్ తీసుకున్నావు కాబట్టి ఓకే, నువ్వు ఒకవేళ ప్రింట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేసుకుందాం అనుకుందాం, సంథింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఈ వేరియబుల్ నేమ్ని మనం ప్రింట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ అయితే ఇద్దాం. ఓకే, ఈ విధంగా ఇచ్చి సెమీకోలన్ ఇచ్చాం. ఇట్లా ఒకవేళ రాసినాం అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనము ఒకవేళ ఈ వన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఇదే ఇవ్వాలి. కిరణ్ రెండు సేమ్ ఉంది కదా, ఇది ఇస్తే కూడా ఇదే వస్తుంది అంటే రాదు. నువ్వు ఇక్కడ స్మాల్ కేస్ తీసుకుంటే ఇక్కడ కూడా స్మాల్ కేస్తోనే పిలవాలి. ఇక్కడ నువ్వు అప్పర్ కేస్ తీసుకుంటే అప్పర్ కేస్తోనే పిలవాలి. ఓకేనా, అంటే కేస్ సెన్సిటివ్ అనమాట జావా అనేది. లోవర్ కేస్ యూజ్ చేస్తే లోవర్ కేసే ప్రింట్ చేసుకోవాలి, అప్పర్ కేస్ యూజ్ చేస్తే అప్పర్ కేస్తోనే ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది మీకు ప్రాక్టికల్ పార్ట్లో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో అప్పుడైతే దీని గురించి అయితే డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఏ విధంగా ఉంటుంది కేస్ సెన్సిటివ్ అండ్ వేరియబుల్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లాస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి వేరియబుల్ నేమ్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ సింటాక్స్ చూస్తారు కదా, ఈ సింటాక్స్ మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి. ఒకసారి ఇంట్ ఉంది అంటే ఇక్కడ ఈ సింటాక్స్ చూపిస్తున్నాను, ఇక్కడ కూడా ఇది మన వేరియబుల్ సింటాక్స్ కదా. ఓకే, వేరియబుల్ సింటాక్స్ కదా. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పేసి ఉంది. సరే, అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఇది ఏంటి ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్, ఇది సరికి ఏంటి ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఉండకూడదు అనేది మనము ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఓకేనా, సో ఈ రూల్స్ మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ రాసేటప్పుడు పాటించాలి జావాలో. ఇవి పాటిస్తేనే మనకి ఎర్రర్స్ రావు. సరే, కొన్ని వేరియబుల్ నేమ్స్ అనేది మనం రాల్చున్నాము, అవి ఏవి ట్రూ ఏవి ఫాల్స్ అనేది డిస్కస్ చేద్దాము. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ విధంగా నువ్వు రాసుకోవచ్చు, ఈ విధంగా నువ్వు రాసుకోవచ్చు ఫస్ట్ నేమ్. ఓకేనా, నీట్గా మనకి స్పేస్ లేకుండా నీట్గా ఉందన్నమాట. ఈ విధంగా కూడా నువ్వు రాసుకోవచ్చు, ఎందుకంటే నీకు అండర్ స్కోర్ ఉంది, అండర్ స్కోర్ అలో చేస్తుంది కాబట్టి యాక్సిబుల్స్ ప్రకారం నువ్వు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. టోటల్ క్యాపిటల్ రాసి అండర్ స్కోర్ కూడా రాసుకోవచ్చు. నువ్వు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా ఒక సింగిల్ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సరే, ఎట్లాంటివి రాయకూడదు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎట్లాంటివి రాయకూడదు అంటే నువ్వు ఫస్ట్ డిజిట్ రాయకూడదు అని చెప్పిన వేరియబుల్ నేమ్కి. సో నువ్వు ఇలా రాసినావు అనుకో ఇది రాంగ్. ఓకేనా, నువ్వు ఈ విధంగా మైనస్ సింబల్ మధ్యలో పెట్టినావు అనుకో, స్పెషల్ సింబల్స్ పెట్టావు అనుకో అది కూడా రాంగ్. ఓకేనా, నువ్వు కీవర్డ్స్ని యూజ్ చేసినావు అంటే అది కూడా రాంగ్. నువ్వు ఎట్లాంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక కీవర్డ్ కిందకి వచ్చింది అనుకోండి, ఇది కూడా రాంగ్. ఎందుకంటే మనము ఏదైతే లూపింగ్ స్టేట్మెంట్స్లో చెప్పుకుంటామో వైల్ ఫర్ అట్లా అవి కూడా మనము యూజ్ చేయకూడదు. ఓకేనా, మధ్యలో స్పేస్ ఇచ్చినాం కాబట్టి వైట్ స్పేస్ బ్లాక్ స్పేస్ అలా లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఈ విధంగా రాయకూడదు. ఇక్కడ @ మధ్యలో ఇచ్చినాం కాబట్టి ఇది కూడా స్పెషల్ సింబల్ కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ ఇక్కడ కూడా ఎలా రాసినాము v.a.l.u.e అని రాసినాము, ఇది కూడా రాంగ్. సో నువ్వు వేరియబుల్ రాయాలి అనుకుంటే ఎలా రాస్తావంటే ఈ విధంగా రాయాలి. ఇవి కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ వేరియబుల్స్. ఇది వచ్చేసరికి రాంగ్ వే అనమాట, ఇలా రాయకూడదు. సో మరి దెన్ వాట్ అబౌట్ దిస్, ఇది కూడా రాసేయకూడదు అంటే ముందర అండర్ స్కోర్ ఇచ్చి ముందర స్పెషల్ సింబల్ ఇచ్చి రాస్తే ఓకే వ్యాలిడ్, బట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. అంటే ఒక ఏమంటారంటే ఎవరైనా కోడ్ చూసినప్పుడు అంత ఎఫెక్టివ్ కనిపించలేదు. ఓకే, దాన్ని ఏమంటామంటే వ్యాలిడ్ బట్ బ్యాడ్ వే. ఓకే, అది వ్యాలిడ్ అవుట్పుట్ వస్తుంది, కాకపోతే అది కరెక్ట్ చూడడానికి బాగుంటుంది, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. సో ఈ రెండు అందుకోసమే ఈ విధంగా రాసిన, అండర్ స్కోర్ ముందర ఇచ్చి డాలర్ సింబల్ ఇచ్చి ఈ విధంగా రాసిన అనమాట. ఓకేనా, సో ఇవి ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వీటి గురించి నేను ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ అయ్యే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అంటే ఒక కంటైనరు, దానిలో వాల్యూ స్టోర్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ఎట్లాంటి టైప్ అనేది మనం ఏంటంటే ఆ వేరియబుల్ టైప్ చెప్తుంది అనమాట. ఓకేనా, అది సింటాక్స్ సరికి ఏంటంటే డేటా టైప్ వేరియబుల్ లైక్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్ పార్ట్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ పార్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా ల్యాప్టాప్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.
సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే, మీరు ఇందాక థియరీ చూసారు కదా వేరియబుల్స్ సంబంధించింది. సో ఇప్పుడు మనము ఆ వేరియబుల్స్ ప్రాక్టికల్గా ఎట్లా చేయాలో చూద్దాము. సో విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసినప్పుడే నేను ఫస్ట్ ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. వేరియబుల్స్ డాట్ జావా అని చెప్పేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో వి క్యాపిటల్ ఇచ్చాను చూడండి, వేరియబుల్స్ డాట్ జావా. ఇది ఒక నా జావా ఫైల్. నేను ఇక్కడ కోడ్ అయితే రాయాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఏం చేయాలి, మనం ఫస్ట్ క్లాస్ని అయితే డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, క్లాస్. సో వేరియబుల్స్ వి క్యాపిటల్ అనమాట. ఓకే, వేరియబుల్స్. సో దాని తర్వాతకి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసినాం అనమాట. ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసిన. దాని తర్వాతకి ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని చెప్పేసి మనం డిఫాల్ట్గా రాస్తాము. అదైతే ఇప్పుడైతే చూద్దాం అనమాట. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఈ విధంగా తీసుకున్నాను. దాని తర్వాతకి ఏంటంటే స్ట్రింగ్ ఆర్క్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో స్ట్రింగ్స్ ఆర్క్స్ కూడా తీసేసుకున్నాను. ఓకే, సో ఇది అయిపోయినాక ఏం చేద్దామంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. కాబట్టి ఇది వచ్చేసరికి చూడండి, నార్మల్గా ఇది వచ్చేసరికి దీనికి ఓకే ఓపెన్ క్లోజ్, ఇది వచ్చేసరికి క్లాస్కి. ఓకే, ఇక్కడ మనము సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తున్నామంటే వేరియబుల్స్ని డిక్లేర్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా, వేరియబుల్స్ డిక్లేర్ అంటే ఎట్లా తీసుకుంటాం, ఎట్లా క్రియేట్ చేస్తాం అని చెప్పేసి. ఓకే, సో ఒక కామెంట్ అయితే రాస్తున్నా, లేకపోతే వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ వేరియబుల్స్. ఓకే, ఎట్లా డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్స్ అంటే సింటాక్స్ ఏముంది మనకి, సింటాక్స్ ఎట్లా ఉంది, సింటాక్స్ ఏం చూసినాం మనము థియరీలో అంటే ఏంటి, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమికోలన్. ఇది మన యొక్క సింటాక్స్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇన్ జావా. ఓకే, సింటాక్స్. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి మనమైతే ఇది చేసేదో చూద్దాము. సింపుల్గా ఒక లైక్ ఏంటంటే అక్కడ మనం ఎలా రాసాము, ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఎట్లా రాసినాము మీకు గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటే ఏం చెప్పినామంటే ఇక్కడ మటన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లేట్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో బిర్యానీ అని చెప్పేసి సంథింగ్ ఏదో తీసుకొని చేసినాం కదా. అది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట ఎలానో. ఓకేనా, సో సింగిల్ లైన్ కామెంట్ పెట్టేసుకొని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇంటూ డేటా టైప్ తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, మీ ఏ పేరు రాసుకోవచ్చు, నా పేరు రాసుకోవచ్చు, ఎవరి పేరు రాసుకోవచ్చు. సింపుల్గా కిరణ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా నెంబర్స్ అయితే రాసుకుంటున్నాను. ఇంటి కాబట్టి సంథింగ్ 1 2 3 అని చెప్పేసి సెమికోలన్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, సో ఈ విధంగా నేను అయితే ఇక్కడ ఏం చేసిన డిక్లేర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 123 అనే ఒక వాల్యూ కిరణ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ నేను ఈ 1 2 3 అనేది అవుట్పుట్ నేను తెచ్చుకోవాలనుకుంటే కిరణ్ని నేను పిలిస్తే అప్పుడే అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే కిరణ్ లోపల 123 అనేది సేవ్ అయింది అనమాట. సో ఇది వాల్యూ, ఇది వేరియబుల్ నేమ్. ఓకేనా, డన్. సో ఎట్లా అవుట్పుట్ తెచ్చుకోవాలి అనేది మనం చూద్దాం. అంటే నార్మల్గా డిక్లేర్ చేసుకున్నాం, ఇక్కడ పెట్టేసుకున్నాం, అయిపోయింది. నేను మీకు చెప్తున్నాను నార్మల్గా ఏంది 123 అనేది కిరణ్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. బట్ నేను చూపించాలి కదా మీకు అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి, మీకు కూడా అర్థం కావాలి కదా. సో దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి తీసుకున్నా. ఏంటి ఇది మనకు ఒకటి ప్రింట్ లాగా. ఓకే, సో లైక్ ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రింట్ ఎలా ఉంటుందో ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది మన జావాలో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఏం ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా నేను 123 నాకు అవుట్పుట్ రావాలి. ఎక్కడ స్టోర్ అయ్యింది, అది కిరణ్లో స్టోర్ అయింది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, కిరణ్ని నేను ఇక్కడ ఈ విధంగా అయితే కాల్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే దీని ఏమంటామంటే యాక్సెసింగ్ ఏ వేరియబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మన టెర్మినాలజీ ప్రకారం అయితే యాక్సెసింగ్ ఏ వేరియబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యాక్సెసింగ్ ది వేరియబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను కిరణ్ని కాల్ చేసినా కాబట్టి నాకు అవుట్పుట్ ఏం రావాలి, 1 2 3 రావాలి. ఎందుకు అంటే కిరణ్ లోపల 1 2 3 సేవ్ అయింది కాబట్టి. ఎందుకంటే వేరియబుల్ అనేది కంటైనర్ కాబట్టి, కంటైనర్లో వాల్యూ స్టోర్ అవుతుంది కాబట్టి. మళ్ళీ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, డేటా టైపు, వేరియబుల్ నేము, వాల్యూ. ఓకేనా, సెమికోలన్ ఇచ్చి ఒకసారి నేను రన్ చేసి అయితే చూస్తాను. సింపుల్గా ఈ విధంగా అయితే ఇచ్చినా కదా. ఇక్కడికి వెళ్ళి ఒకసారి రన్ అయితే చూద్దాము. సో న్యూ టర్మినల్కి వచ్చి కంపైల్ అయితే చేయాలి. కంపైల్కి ఏంటి మనం చెప్పుకున్నది, జావా సి వేరియబుల్స్ డాట్ జావా ఎంటర్ కొట్టిన. సో కంపైల్ అయితే అయిపోయింది. రన్ చేయాలంటే ఏంటి, జావా వేరియబుల్స్ అంతే, సింపుల్గా రన్ చేసి నాకేం వచ్చింది, 123 అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. అంటే ఏంటి, నేను సక్సెస్ఫుల్గా నా యొక్క ఇంట్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకున్నాను. అట్లా ఇంటూ వేరియబుల్ ఉంది కదా, అట్లా మీకు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా డేటా టైప్స్ అని కూడా చెప్పుకుంటూ పోవాలి. సో వేరియబుల్ అయితే మీకు నార్మల్గా అర్థమైంది కదా, ఏ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం అండ్ ఏ విధంగా మనం ప్రింట్ చేసుకుంటాం అని చెప్పేసి.
సరే, కొంచెం వేరియబుల్స్ రూల్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ఆ వేరియబుల్ రూల్స్ అనేది ఒక్క నిమిషం, వేరియబుల్ రూల్స్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఇది ఒక వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి, ఎట్లా మనం ప్రింట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఏది లైక్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో వేరియబుల్ అనేది నార్మల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పినాము, వేరియబుల్ అనేది క్యాపిటల్లో కానీ లేకపోతే స్మాల్లో కానీ క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఇది వ్యాలిడే, ఇది కరెక్ట్. ఓకే, ఇది కరెక్ట్. సరే, ఇంకోటి నేను కొన్ని రూల్స్ చెప్పిన, మీకు గుర్తుందో లేదో అని కొన్ని రూల్స్ అయితే చెప్పిన. ఆ రూల్స్ ప్రకారం అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో A to Z అంటే క్యాపిటల్ A నుంచి క్యాపిటల్ Z వరకు, స్మాల్ A నుంచి స్మాల్ Z వరకు, 0 నుంచి 9 వరకు అట్లా మీకు అండర్ స్కోర్ లేకపోతే సింబల్స్ ఏదైతే ఉన్నాయో క్రియేట్ చేసుకోవచ్చు. సరే, అది కరెక్ట్. లేదు ఫస్ట్ డిజిట్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు అంటే డిజిట్ పెట్టి క్రియేట్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదు చూడండి. ఇంటూ డిజిట్ పెట్టి రాస్తున్నాను చూడండి. డిజిట్ పెట్టి సంథింగ్ ఈ విధంగా ఇచ్చి ఇట్లా ఇచ్చాను చూడండి. నాకు ఈ కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఇలా ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అనమాట. ఓకే, సో ఇది రాంగ్. ఓకే, ఇది రాంగ్. సో ఇంకా ఎలా అంటే మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు, ఈ విధంగా ఇచ్చి, ఓకే, ఈ విధంగా ఇచ్చి లైక్ ఈ విధంగా కూడా మీరు ఇచ్చుకొని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటి అంటే మీరు దీని మధ్యలో అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా కరెక్టే, వ్యాలిడే. కానీ ఇలా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే ఏదైతే అది ఇన్వాలిడ్ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి కొందరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఉంది కదా, సో ఇలా ఉండి ఇలా ఇస్తారనమాట. ఫస్ట్ @నేమ్ అని చెప్పేసి ఈ విధంగా ఇస్తారనమాట. సో ఇది కూడా ఏంటంటే ఇది కూడా రాంగ్. ఓకే, ఇది కరెక్ట్. సో ఇది కూడా నీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇది కరెక్ట్. ఓకే, ఇది వచ్చేసరికి రాంగ్. ఓకే, ఇలా రాయకూడదు. సో మీనింగ్ఫుల్గా రాయాలన్నమాట. అండ్ సింపుల్గా ఒక్కొక్కటి రెండు కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే int x = ఇలా విధంగా మీరు ఒక్కొక్కటి కూడా ఇలా సింగిల్ ఇట్లా ఇచ్చి కూడా రాసుకోవచ్చు. కాకపోతే మీనింగ్ఫుల్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఓకేనా, సో ఇది కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్. సో ఈ విధంగా మీరు ఏం చేసుకోవచ్చు అంటే మన వేరియబుల్ని డిక్లేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏం చెప్పినంటే మీరు వేరియబుల్స్ ప్లేస్లో కేస్ సెన్సిటివ్ అని చెప్పిన. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన కదా. సింపుల్గా ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇదంతా నాకు అవసరం లేదు, నేను కామెంట్ పెట్టాలనుకుంటున్నాను. ఏం పెడతా కామెంట్, మల్టీలైన్ కామెంట్ పెడతాను. మల్టీలైన్ కామెంట్ మనం ఏం చెప్తున్నాం అక్కడ, ఈ విధంగా ఇచ్చి, ఓకే, ఈ విధంగా ఇచ్చి నువ్వు ఎక్కడి వరకు ఎండ్ చేసుకోవాలనుకున్నావు అక్కడ వరకు నువ్వు ఏం చేసుకుంటావు, ఈ విధంగా ఎండ్ చేసేసుకుంటావు. ఓకే, ఈ విధంగా నువ్వు ఎండ్ చేసేసుకుంటావు. డన్. ఇది మల్టీలైన్ కామెంట్ అయితే అయిపోయింది నాకు. ఓకేనా, సరే దెన్ వచ్చేసరికి ఏంటంటే సరే ఇంటూ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా అంటే KIRAN కిరణ్ = 1 ఈ విధంగా ఒకటి ఇచ్చిన. అండ్ అదేవిధంగా ఇంటూ ఇప్పుడు అన్ని క్యాప్స్ ఇస్తున్నాను అనమాట, ఈ విధంగా ఇచ్చిన. ఓకే, సో అందరు చూస్తే ఏమనుకుంటారు, ప్రొనౌన్సియేషన్లో ఇది కిరణే అనుకుంటారు. బట్ ఏంటంటే యాక్చువల్గా ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి నువ్వు ఒకవేళ 1 తీసుకురావాలంటే పక్కకి ఇలానే రాయాలి. ఓకే, ఫస్ట్ ఒకటి క్యాప్షన్ ఇచ్చి అన్ని స్మాల్ ఇవ్వాలి. అండ్ 2 తీసుకురావాలంటే ఇలానే రాయాలన్నమాట. సో ఈ విధంగా నువ్వు రాస్తే అలానే నీకు అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కిరణ్ అవుట్పుట్ తెచ్చుకోవాలనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడే ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు అవుట్పుట్ 1 వస్తుందో 2 వస్తుందో మీరే చూడండి. నేను మళ్ళీ ఒకసారి రన్ చేసి అయితే చూపిస్తాను. సింపుల్గా ఇక్కడికి వచ్చి టర్మినల్కి వచ్చి నేను మళ్ళీ ఒకసారి కంపైల్ అయితే చేస్తాను. ఓకే, జావా సి వేరియబుల్స్ .java. ఓకే, సింపుల్గా రన్ చేసిన. మళ్ళీ జావా వేరియబుల్స్ ఓకే రన్ చేసిన. చూడండి 1 ఒకటే వచ్చింది అవుట్పుట్. మీరు అనుకోవచ్చు కింద కూడా కిరణ్ ఉంది కదా, ఎందుకు అవుట్పుట్ రాలేదు అంటే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మీరు ఏదైతే కేసు తీసుకుంటారో అదే కేసు మీరు ప్రింట్ చేసుకుంటే అప్పుడే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే మీకు అవుట్పుట్ అయితే అస్సలు రాదు. ఓకేనా, సరే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే వేరియబుల్స్ ఎట్లా ప్రింట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము. దాని తర్వాతకి లైక్ ఎట్లా అడిషన్స్ చేయొచ్చు, ఎట్లా సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు కూడా చూద్దాం. ఓకేనా, సింపుల్గా ఇది కూడా ఒకసారి నేనైతే ఏం చేస్తాను అంటే కామెంట్ అయితే పెట్టేసుకుంటాను. కామెంట్ పెట్టేసుకొని ఇంకా మీకు ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇది కూడా కిందికి అనేద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైతే ఇది కంపైల్ చేసిన తర్వాతకి మనం కంపైల్ చేసినా కూడా చేయకుండా కూడా మనం ఎప్పుడైతే కామెంట్ పెట్టుకుంటామో ఆటోమేటిక్గా కంపైలర్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది వాటిని, ఎందుకంటే కామెంట్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకేనా, డన్. ఫర్ ఎగ్జాంపుల్ int అనేది x = 2. ఓకే, అండ్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చి అండ్ int y = 3 అని చెప్పేసి ఇచ్చాం. సో దీన్ని మీరు అడిషన్ పర్ఫామ్ చేయొచ్చు అంటే అడిషన్ పర్ఫామ్ చేయొచ్చు. సింపుల్గా మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చినట్లే సింపుల్గా ఏం చేసుకోవచ్చు ఇక్కడ అంటే సింపుల్గా x + y ఈ విధంగా చేసుకోవచ్చు. అవుట్పుట్ ఎంత వస్తుంది, యాక్చువల్గా ఇప్పుడు 2 అనేది xలో స్టోర్ అయింది, 3 అనేది yలో స్టోర్ అయింది. ఓకే, సో ఈ రెండింటిని కలిపితే రావాలి, ఫైనల్ అవుట్పుట్ రావాలి. సో ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. టర్మినల్కి వెళ్ళి న్యూ టర్మినల్ తీసేసుకొని సింపుల్గా ఏం చేస్తున్నా అంటే
జావా సి ప్రతిసారి ఇలా చేయాలంటే తప్ప చేయాలి. ఓకే, వేరియబుల్స్ డాట్ జావా ప్రాక్టీస్ అయ్యేంత వరకు నెక్స్ట్ నుంచి నేను ఎక్స్టెన్షన్ పెట్టేసి రన్ కొట్టేస్తా. ఓకే, సింపుల్గా చూడండి జావా వేరియబుల్స్ సింపుల్గా ఇక్కడ చూడండి నాకు వి క్యాపిటల్ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. వి క్యాపిటల్ అయితే ఇవ్వాలి. ఓకే, సో సింపుల్గా వి అయితే క్యాపిటల్ ఇచ్చి రన్ చేస్తాను. 5 అనేది అవుట్పుట్ అయితే వచ్చి చూడండి ఇక్కడ ఏమైంది, 2 అనేది ఎక్స్లో స్టోర్ అయింది అండ్ 3 అనేది వైలో స్టోర్ అయింది కాబట్టి నాకు ఏమైపోయింది 2 + 3 ఎంత 5. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు, నార్మల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు ఇంకా మల్టిపుల్ వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సింపుల్గా. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది లైక్ 2 వేరియబుల్స్ కదా, మల్టిపుల్ వేరియబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ z = 10 ఈ విధంగా ఇచ్చి సింపుల్గా ఏం చేస్తున్నా ఇక్కడ ప్లేస్ z పెట్టేస్తా. ఓకే, z పెట్టేస్తా. సేమ్ అదే విధంగా రన్ చేస్తే అవుట్పుట్ ఏం రావాలి 2 + 3 5, 5 + 10 ఎంత 15 మనకు అవుట్పుట్ అయితే అదే విధంగా వస్తుంది. చూద్దాం ఒకసారి. సో న్యూ టర్మినల్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాతకి జావా సి వేరియబుల్స్ డాట్ జావా రన్ చేసిన నాకు కంపైల్ అయితే అయిపోయింది. జావా వేరియబుల్స్ రన్ చేస్తే 15 అయితే అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఇట్లా మల్టిపుల్ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సరే. ఇంకోటి ఏం చేసుకోవచ్చు అంటే మనం ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్ని అంటే ఇంట్ ఎక్స్, ఇంట్ వై, ఇంట్ జెడ్ ఇచ్చినాం కదా, దీన్ని ఎలా కాకుండా వేరే విధంగా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, ఇంట్ ఓకే ఎక్స్ = 2 ఓకే కామా y = 3 కామా z = 10 ఈ విధంగా నువ్వు రాసుకోవచ్చు. సో ఇలా రాసుకున్నా పని చేస్తుంది అంటే ఇలా రాసుకున్నా కూడా పని చేస్తుంది. చూడండి మొత్తం కామెంట్ అయితే పెట్టేశాను. సో చూడండి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఒకటే డేటా టైప్ ఇచ్చి మనకి ఇవన్నీ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటిజర్ కిందకే ట్రీట్ చేస్తుంది. ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం. ఓకేనా, సో అవుట్పుట్ ఎలా వస్తుందో సింపుల్గా అవుట్పుట్ 15 రావాలి మనం చేసుకున్న ప్రకారం అయితే. జావా సి వేరియబుల్స్ డాట్ జావా కంపైల్ చేసేసిన రన్ చేద్దాం. జావా వేరియబుల్స్ సో వి క్యాపిటల్ ఇవ్వాలి, ప్రతిసారి మిస్టేక్ చేయొద్దు. ఓకే, రన్ చేసిన నాకు అవుట్పుట్ అయితే 15 అయితే వచ్చింది. అంటే చూడండి ఒక్కసారి మనము డేటా టైప్ ఇక్కడ పెట్టి మల్టిపుల్ ఈ విధంగా తీసుకుంటే మనకి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సింపుల్ ఇంకొకటి రాసుకోవచ్చు. అదే ఏంటంటే ఒక వాల్యూ అనేది మల్టిపుల్ వేరియబుల్స్కి ఇవ్వచ్చు. ఓకే, అదే నేను చూపిస్తాను చూడండి. ఇది కామెంట్ అయితే చేస్తున్నాను. ఒక వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్కి ఎలా ఇచ్చొచ్చు అంటే సింపుల్గా ఏంటి, ఒకసారి ఫస్ట్ నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. ఏంటి x, y, z అంటే నాకు ఇప్పుడు ఏంటి ఎక్స్ అనేది ఇంటి వేరియబులే, వై అనేది ఇంటి వేరియబులే, జెడ్ అనేది కూడా ఇంటి వేరియబులే. ఓకే, సో ఇట్లా తీసుకున్నా. సరే ఇప్పుడు నేను ఏం చేసుకోవచ్చు, సింపుల్గా ఏం చేసుకుంటే x = y = z = సంథింగ్ 100 అని చెప్పేసి ఇచ్చేసిన అనమాట. చూడండి ఇప్పుడు ఏంటి నాకు ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే సింపుల్గా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేసెస్ ఇచ్చినవి పైన ఏం కాదు, మీకు లైక్ అర్థం కావడం కోసం అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నాను. ఓకే డన్. సో ఫస్ట్ ఏమవుతుంది, 100 అనేది జెడ్లో స్టోర్ అవుతుంది, జెడ్ అనేది వైలో స్టోర్ అవుతుంది, వై అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. సో ఏంటి ఎక్స్ అనేది 100 అవుతుంది, వై అనేది 100 అవుతుంది, జెడ్ అనేది 100. సో దీన్ని బట్టి మనం ఏంటి అంటే 100 + 100 + 100 300 అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఒకసారి రన్ అయితే చేద్దాం. ఓకే, సో ఈ విధంగా వెళ్ళి సింపుల్గా జావా ఓకే జావా సి వేరియబుల్స్ డాట్ జావా డన్. సరే కంపైల్ అయితే అయిపోయింది. జావా వేరియబుల్స్ ఓకే రన్ చేసిన ఆన్సర్ అయితే 300 వచ్చిందన్నమాట. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ ఒక్క వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి మనం ఏం చేసినామంటే ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా అయితే చెప్తున్నాను అనమాట, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది వేరియబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషను. లైక్ రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేసుకుంటారు అంటే సింపుల్గా ఏమైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి స్టూడెంట్ ఐడి కానీ ఓకేనా, లేకపోతే ఏజ్ కానీ, ఫీ కానీ, గ్రేడ్ కానీ ఏదైనా కూడా పెట్టి రాసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా డెప్త్గా చెప్పాలి అంటే డేటా టైప్స్ చెప్పినాక చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఓన్లీ ఇంటితోనే చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఓల్డ్ నెంబర్స్తోనే చేస్తున్నా. నెక్స్ట్ వేరే క్లాసెస్లో మీకు లైక్ నేను ఎప్పుడైతే డేటా టైప్స్ చెప్తానో అప్పుడు ఏం చెప్తానంటే ఇంట్ గురించి, ఫ్లోట్ గురించి, డబుల్ గురించి, షార్ట్ గురించి, లాంగ్ గురించి, బైట్ గురించి, స్ట్రింగ్ గురించి, క్యారెక్టర్ గురించి మొత్తం కూడా చెప్పేస్తాను. సో ఇట్లా ప్రాక్టీస్ అయితే చేయండి. సింపుల్గా మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్గా వేరియబుల్
అనేది ఒక డేటాని స్టోర్ చేస్తుంది. ఆ వేరియబుల్ దాని డేటాను స్టోర్ చేసిన తర్వాతకి మనం ప్రింట్ చేసుకోవాలంటే వేరియబుల్ నేమ్తోనే పిలవాలి. ఎందుకంటే మనకి ఆ వేరియబుల్ నేమ్తోనే ఆ డేటా అనేది వస్తుంది. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఒక దగ్గర స్టోర్ చేసిన తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది. ఒక ఇంట్లో నువ్వు ఒక లైక్ ఏదైనా బంగారం స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఒకవేళ బంగారు కావాలంటే నువ్వేం చేయాలి, ఎగ్జాక్ట్గా ఆ యొక్క ఇల్లు దగ్గరికి వెళ్ళాలి, లొకేషన్ దగ్గరికి. సో ఆ బంగారు అనేది ఏంటి, అక్కడ వాల్యూ. ఇల్లు అనేది వేరియబుల్ నేమ్. ఓకే, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకోవాలి. ఓకే, సో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చెప్తానంటే నేను సింపుల్గా వేరియబుల్ అనేది ఒక కంటైనర్ ఏదైనా వాల్యూని స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో వేరియబుల్ అనేది అంత స్టోర్ అయి ఉంటుంది. మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మనకు కావాల్సిన వేరియబుల్ నేమ్ ఇచ్చి ప్రింట్ చేసుకుంటే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వేరియబుల్ సంబంధించిన ప్రాక్టికల్ పార్ట్. సో వీడియో నచ్చినట్టయితే ఇమ్మీడియట్గా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. నెక్స్ట్ డేటా టైప్స్తో ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.